హలో ఆల్. 2015లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు స్టార్ట్ చేసిన 3 జన సురక్ష స్కీమ్స్ 10 ఇయర్స్ కంప్లీట్ చేసుకున్నాయి. ఈ సందర్భంగా ఆ స్కీమ్స్ గురించిన కొన్ని వివరాలు ఇప్పుడు చూద్దాం. మొదటిది ప్రధానమంత్రి జీవన జ్యోతి బీమా యోజన. ఇది ఏ కారణం చేతైనా మరణించిన వారికి 2,00,000 రూపాయల ఇన్సూరెన్స్ కవరేజ్ వచ్చేలాగా డిజైన్ చేశారు. 18 నుంచి 50 ఇయర్స్ ఏజ్ గ్రూప్‌లో ఉండి ఏదన్నా బ్యాంక్ అకౌంట్ కానీ, పోస్ట్ ఆఫీస్ అకౌంట్ గానీ ఉన్నవాళ్ళు ఎలిజిబుల్. రెండోది ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన. ఇది యాక్సిడెంటల్ కవరేజ్. 18 ఇయర్స్ నుంచి 70 ఇయర్స్ ఏజ్ గ్రూప్‌లో ఉండి ఏదన్నా బ్యాంక్ అకౌంట్ గానీ, పోస్ట్ ఆఫీస్ అకౌంట్ గానీ ఉన్నవాళ్ళు ఈ స్కీమ్‌కి ఎలిజిబుల్. మూడవది అన్నిటికంటే ముఖ్యమైనది అటల్ పెన్షన్ యోజన. అనార్గనైజ్డ్ సెక్టార్‌లో వర్క్ చేస్తున్న వాళ్ళకి 60 ఇయర్స్ నిండిన తరువాత ఎవ్రీ మంత్ పెన్షన్ వచ్చేలాగా ఈ స్కీమ్‌ని డిజైన్ చేశారు. 18 ఇయర్స్ నుంచి 40 ఇయర్స్ ఏజ్ గ్రూప్‌లో ఉన్న వాళ్ళు దీనికి ఎన్‌రోల్ అవ్వచ్చు. ఎవ్రీ మంత్ 1000 నుంచి 5000 రూపీస్ వరకు పెన్షన్ వస్తుంది. ఈ స్కీమ్స్ వల్ల అన్నిటికంటే ముఖ్యంగా జరిగేది ఫైనాన్షియల్ ఇంక్లూజన్, వుమెన్ ఎంపవర్‌మెంట్. ఎందుకంటే అటల్ పెన్షన్ యోజనలో అధిక శాతం వుమెన్ రిజిస్ట్రేషన్సే జరిగాయి. అంతేకాకుండా రూరల్ ఏరియాస్‌లో లైఫ్ ఇన్స్యూరెన్స్ పెనెట్రేషన్ కూడా సాధ్యమవుతుంది. దీన్ని సోషల్ సెక్యూరిటీ ఫర్ అనార్గనైజ్డ్ సెక్టార్‌లో ఒక మైల్‌స్టోన్‌గా చెప్పుకోవచ్చు. థాంక్ యూ. జై హింద్.